సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది. ఈ రాశి వారికి అటు శనేశ్వరుడు వక్రించినటువంటి స్థితిగతులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, సప్తమంలో ఉండేటువంటి గురుడు, అలాగే ఈ వారంలో ప్రధానమైనటువంటి చంద్రబలం, ఈ మూడు గ్రహాల తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రాశి వారికి రానున్నాయి. అయితే వృశ్చిక రాశి వారిలో ఒక రకమైనటువంటి భయాన్ని ఈ గ్రహస్థితి పెంచుతూ ఉంటుంది. అటు భాగ్యమందు రవి కానీ, దశమంలో శుక్రబుధులు కానీ, దీనివల్ల మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ కొంత స్తబ్దుగా ఉంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వ్యాపారం అనేటువంటిది మనకి ఎలా కనబడుతుంది? నిజానికి అందరి వ్యాపారాలు కూడా స్లోగా ఉంటే మీ వ్యాపారం కూడా చాలా స్లోగా, నిదానంగా ఉంటుంది. కానీ నా వ్యాపారం ఒకటే బాగాలేదు, పక్క వాళ్ళు అందరివి బాగున్నాయి అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆ ధోరణి వదిలిపెట్టండి. ఎంతసేపు పక్కవారిని కంపేర్ చేసుకోవడం అనేటువంటిది మానేస్తే ఈ వారంలో వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి బాగుంటుంది. ఇది ఎందుకు అన్నాను అంటే, పంచమంలో ఉండేటువంటి రాహువు కానీ, దశమంలో ఉండేటువంటి శుక్రబుధులు కానీ ఎంతసేపు మనకి ఇలా ఉంది, వాళ్ళకి ఎలా ఉంది, మనకి ఇలా ఉంది, వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి ధోరణిని కలగజేస్తారు. అంతేకాక కొంత చెప్పుడు మాటలు వినేటువంటి స్థితికి కూడా వారు తీసుకెళ్తారు. దానివల్ల కొంతమంది సన్నిహితులు, మిత్రులను మీరు కొంత దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా చెప్పుడు మాటలు అవి వినకండి. మీరు కూడా ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడకండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అనగా ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు. సప్తమ గురుడు కానీ, లేకపోతే మరే ఇతరత్ర అనుకూలించే గ్రహాల వల్ల ఆర్థిక పరిస్థితుల్లో స్థితిగతులు బాగానే ఉన్నాయి. కొంత ఖర్చులు ఉండొచ్చు, గతంలో చేసినటువంటి రుణభారం ఉండొచ్చు. వాటన్నిటినీ కూడా భరిస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు భిన్నంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరికైనా పక్కవారికి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దాన్ని చూసి మనకు కూడా అది వస్తుందేమో అనేటువంటి భయం ఈ రాశి వారికి ఉంటుంది. అందువల్ల నెగిటివిటీ వైపు వెళ్ళకండి. కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఏదైనా చిన్నపాటి జ్వరాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పటికీ కొంత వారికి ధైర్యం చెప్తూ మీరు ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు బాగున్నాయి. చదువరులకి, విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మొండితనాన్ని కలగజేస్తుంది. స్త్రీలలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న మాట ఎవరైనా అంటే చాలు ఏడుస్తూ ఉంటారు. లేదా ఒక్క చిన్న నీలాపనంద ఎవరైనా ఇది అవ్వచ్చేమో, అయ్యిందేమో, ఇలాగా నీ వల్ల అని అన్నా కూడా వారు దాన్నే పట్టుకుని నేను ఇంత చక్కగా పనిచేశాను, నేను ఇంత నిజాయితీగా ఉంటాను, నా మీద నిందారోపణలు చేస్తారా అనేటువంటి విధంగా కొంత కోపము, క్రోధము పెరిగిపోతూ వారి మీద పడిపోయేటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఈ మానసిక స్థితిగతులను అలా ప్రేరేపితం చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి. గొడవలకు దూరంగా ఉండండి, మాట పట్టింపులకు దూరంగా ఉండండి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయ సందర్శనం చేస్తూ ఉండడం, ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేయడం, కొబ్బరికాయలలో వీలుంటే ఆవు పాలు వేసి ఆయనకి నివేదన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు.